అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ కు రెడీగుంది. ఇటు షూటింగ్ తో పాటు అటు పబ్లిసిటీ పనులను చక్కబెడుతుండు బన్నీ. మే 2వ వారంలో గానీ 3వ వారంలో గానీ డీజేను రిలీజ్ చేద్దామనే ప్లాన్లున్నారు ఈ సినిమాల్లో. డీజే మూవీ తర్వాత అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను ఏప్రిల్ 8వ తారీఖున గాయన పుట్టినరోజున షురూ చేసే ప్లాన్లున్నాడు. ఈ మూవీకి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ను అనుకుంటుండ్రు. లగడపాటి శ్రీధర్, నాగబాబులు నిర్మిస్తున్న ఈ మూవీకి బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తుండ్రు. లేటెస్ట్ గా ఈ మూవీలా బన్నీ పక్కపొంటి బాలీవుడ్ బ్యూటీలు కైరా అద్వానీ లేకుంటే లోఫర్ ఫేమ్ దిశా పటానీని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తుండ్రు. ఫైనల్ గా ఎవరిని కథానాయికగా ఫిక్స్ చేస్తారో తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. ఏమైనా అల్లువారి పోరడు గాయన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలోనే కాదు, గాయన పక్కపొంటి యాక్ట్ చేసే హీరోయిన్ల విషయంలో మస్తు క్లారిటీతో ఉన్నాడు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ కు రెడీగుంది. ఇటు షూటింగ్ తో పాటు అటు పబ్లిసిటీ పనులను చక్కబెడుతుండు బన్నీ. మే 2వ వారంలో గానీ 3వ వారంలో గానీ డీజేను రిలీజ్ చేద్దామనే ప్లాన్లున్నారు ఈ సినిమాల్లో. డీజే మూవీ తర్వాత అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను ఏప్రిల్ 8వ తారీఖున గాయన పుట్టినరోజున షురూ చేసే ప్లాన్లున్నాడు. ఈ మూవీకి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే టైటిల్ ను అనుకుంటుండ్రు. లగడపాటి శ్రీధర్, నాగబాబులు నిర్మిస్తున్న ఈ మూవీకి బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తుండ్రు. లేటెస్ట్ గా ఈ మూవీలా బన్నీ పక్కపొంటి బాలీవుడ్ బ్యూటీలు కైరా అద్వానీ లేకుంటే లోఫర్ ఫేమ్ దిశా పటానీని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తుండ్రు. ఫైనల్ గా ఎవరిని కథానాయికగా ఫిక్స్ చేస్తారో తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. ఏమైనా అల్లువారి పోరడు గాయన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలోనే కాదు, గాయన పక్కపొంటి యాక్ట్ చేసే హీరోయిన్ల విషయంలో మస్తు క్లారిటీతో ఉన్నాడు.